ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రభు ఇక్కడ తన జనులైనటువంటి ఇశ్రాయేలీయులతోనూ, బెన్యామీను వారితోనూ, రాజైన ఆసాతోనూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. 2 కార్యములను గురించి ఇక్కడ మనకు తెలియజేయుచున్నాడు. ఒకటి, మనము దేవుని పక్షపు వారమై ఉండాలి. రెండవది, మనము ఆయన యొద్ద విచారణ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. మొదట మనము దేవుని పక్షపు వారముగా ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, మనము క్రైస్తవులము కదా, దేవుణ్ణి వెంబడించు వారము కదా, ప్రత్యేకముగా దేవుని పక్షపు వారమై మనం ఎందుకు ఉండాలి అని అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టమైన కార్యములను మనము చేయుచున్నామా? ఆయనకి ఇష్టమైన చోటుకి మనం వెళ్ళుచున్నామా అన్న దానిని మనము ఆలోచించాలి. ఆయనకి ఇష్టమలేని కార్యములను చేసి ఆయన ఉండేటువంటి స్థలమునకు మనము వెళ్ళువారమై ఉండాలి. కానీ చాలాసార్లు మన జీవితంలో దానికి వ్యతిరేకమైన కార్యములు జరుగుతాయి. కేవలము మనము ఆయన పక్షపు వారమైని చెప్పుకున్నంత మాత్రము కాదు, కానీ ఆయన పక్షపు వారమైతే ఆయనకున్న గుణలక్షణములు, ఆయనను మనము అనుసరించు వారమై ఉండాలి. ఏలియా కర్మేలు పర్వతమునందు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చినప్పుడు వారందరూ 2 తలంపుల మధ్య తడబడినారు. ఆయన, ఎందుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు అని వారిని ప్రశ్నించాడు. అతడు ఒక అద్భుతము చేసిన వెంటనే ప్రజలందరూ దేవుని వైపుకు వచ్చారు. అప్పటి వరకు వారి మనసులో సగము బయలుదేవత ఆక్రమించుకున్నది. మన జీవితంలో మనము కూడా దేవుని పక్షపు వారమని చెప్పుకుంటూ మనము ఆయనకు ఇష్టము లేని కార్యములను చేసి ఆయనకు ఇష్టము లేనటువంటి అనేక దేవుళ్ళనబడిన వారు దేవతలను అనుసరించినప్పుడు దేవుడు మన పక్షపు వాడుగా ఎలా ఉంటాడు? రెండవది, మనము మన కార్యములు నెరవేరాలంటే ఆయన యొద్ద విచారణ చేయువారమై ఉండాలి. అలా మనం విచారణ చేయకపోతే, దేవుణ్ణి అడిగి ఒక కార్యమును మనము చేయకపోతే మనం ఎంత పొరపాటు చేస్తున్నామో అన్నది మనము గ్రహించాలి. అది మన పెండ్లి కార్యమై ఉండొచ్చు, మీ ఇంటిలో జరిగేటువంటి ఏదో ఒక ఘనకార్యమై ఉండొచ్చు, మంచి రోజు మంచి సమయము అన్న పేరట అనేకులు మనుషులను వెతుక్కుంటూ వెళ్ళి తమకు మంచి సమయమును గుర్తించి ఇవ్వవలసిందిగా అడుగుతారు. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా, ఇదిగో నీవు నిర్ణయించే దినమే నాకు మంచి దినం, నీవు చెయ్యమన్నటువంటిదే నేను చేసేదను, నేను ఎలా చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అని ఆయన యొద్ద విచారణ చేసింది ఏమైనా ఉన్నదా? ఆయన్ని అడిగి మీ కార్యములను జరిగించారా? ఆయనను అడిగి మీ కార్యములను జరిగించితే ప్రభువు వెళ్ళమన్నప్పుడు ఎర్ర సముద్రము చీలుతుంది. ప్రభువు ముందుకు సాగమన్నప్పుడు ఎరుకో ఆటంకములు కూలిపోతాయి. ప్రభువు సాగమన్నప్పుడు ఆయన బండ నుండి మధురమైన నీటిని నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయన యొద్ద మీరు విచారణ చేస్తే
ఆయన మీకు ప్రత్యక్షమై మీ కార్యములను నెరవేర్చువాడు. ఇంతవరకు నీ కార్యము జరగలేదంటే, ఒకటి నీవు ఆయన పక్షపు వాడిగా ఉండడం లేదు, రెండు ఆయన దగ్గర నువ్వు విచారణ చేయడం లేదు. సమర్పించుకుంటారా? నేను మీకోసం ప్రార్థన చేయించున్నాను. గనుడా, నీ బిడ్డలు మీ పక్షపు వారిగా ఉంటామని వాగ్దానం చేయుచున్నారు. మీ యొద్దనే విచారణ చేసేదమని అంటున్నారు. వారిని మీరు ఆశీర్వదించి దీవించి వారి కార్యములను నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.